హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. డైలీ మామూలు బిర్యానీ తిని మీకు బోర్ కొట్టి ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఇక ఎలా చేయాలో ఈ దమ్ బిర్యానీ గురించి తెలుసుకుందామా? ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దానిలోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్లు గరం మసాలా పౌడర్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు హాఫ్ స్పూను, తరువాత 2 స్పూన్లు పెరుగు, అరచక్క నిమ్మరసం, 2 స్పూన్ల ఆయిల్, పుదీనా, కొత్తిమీర వేసుకొని చికెన్కి బాగా కలిసేలా పట్టించాలి. ఇలా బాగా కలపడం వల్ల చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టి ముక్క జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న చికెన్ అరగంట సేపు నాననివ్వాలి. తరువాత కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసి వేగనివ్వాలి. దానిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. నీరు అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు చికెన్ బాగా మగ్గనివ్వాలి. ఇక్కడే చికెన్ 60% ఉడికిపోతుంది. కారం, ఉప్పు, మసాలాలు చికెన్కి బాగా పడతాయి. ఇక తరువాత 2 ఉల్లిపాయలు పొడుగుగా కోసుకొని నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, నూనె 2 స్పూన్లు, కొత్తిమీర, పుదీనా, కడిగి పెట్టుకుని 1 కేజీ బియ్యం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో నీరు పోసుకుని బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా మరిగాక సరిపడినంత ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని 80% ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన అన్నాన్ని పక్క స్టవ్ మీద ఉన్న చికెన్పై లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్ వేసాక వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లుకొని తరువాత మళ్ళీ రైస్ వేసుకుని మరలా దానిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లుకొని కొద్దిగా కుంకుమ పువ్వు చల్లుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ నుండి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి చుట్టూ చపాతీ పిండి పెట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి దానిపై కుక్కర్ పెట్టాలి. దీనివల్ల రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తరువాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల రైస్ చక్కగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ అయితే పెట్టకూడదు. 15 మినిట్స్ అయ్యాక బిర్యానీ ఒకసారి కలపండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.